నేషనల్ హెరాల్డ్ పత్రిక అంశంలో కాంగ్రెస్ నేతలపై కూడా తప్పుడు కేసులు బనాయించి ఛార్జ్షీట్ దాఖలు చేశారనే నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. ప్రతి జిల్లా కేంద్రాలతో పాటు ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మనం వరంగల్ జిల్లాలో కూడా ఇక్కడ సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీలపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను అలాగే మోడీ దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ తీరు నిరసిస్తూ అనేక అంశాలపై కూడా ఇక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి హనుమకొండ కాంగ్రెస్ భవన్ ఎదుట కూడా ఇక్కడ మోడీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. దీన్ని తీరును నిరసిస్తూ కూడా అనేక అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలను కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితి. ప్రతి అంశం మీద కూడా చాలా ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక రైతులతో పాటు ఇక్కడ అన్ని అంశాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవట్లేదు అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం చాలా మందిలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే హనుమకొండ సంబంధించి కూడా హనుమకొండ కాంగ్రెస్ భవన్ ముందు కూడా ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి నాయన రాజేంద్ర రెడ్డి గారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు చూసినట్టయితే ఇక్కడ ప్రతి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా సరిగా లేవని చెప్పి ఎక్కడో చోట నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో కూడా కాంగ్రెస్ నేతలపై అంటే ఒక పార్లమెంటరీ ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి అంశాల మీద వాళ్ళనే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటన్నటువంటి ఒక ఆందోళన కూడా కలుగుతుంది. ఎట్లా చూస్తున్నారు సార్ దీన్ని? ఇప్పుడు ప్రతి రాష్ట్రాలని ఏడిపియటం, మీరు మోదీ గారు వాళ్ళ గ్రాఫ్ తగ్గింది, గత ఎలక్షన్లకి ఇప్పటికి తగ్గింది, సీట్లు తగ్గినాయి, కక్ష సాధింపు చర్యలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడును ఇంకా రాష్ట్రం మీద ఆధారపడి బతుకుతున్నది ఇది. మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకు ఈ కుటుంబాన్ని బలహీనపరచాలి, పార్టీని బలహీనపరచాలని దురుద్దేశంతో అబండాలు మోపి ఛార్జ్షీట్లో పెట్టడం. ఇవాళ గాంధీ కుటుంబానికి చరిత్ర ఉన్నది. ఆ పేపర్కు స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి పేపరు. కాంగ్రెస్ కుటుంబంలో గాంధీ కుటుంబం అన్నది ప్రాణ త్యాగాలు చేసిన ఎవరు కొసలలే, కుటుంబాలు త్యాగాలు చేసిన కుటుంబం. అట్లాంటి కుటుంబాన్ని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పత్రికని అప్రతిష్ట చేయటానికి గాంధీ కంటే గాడ్సే గొప్పోడని నమ్మిన పార్టీ ఏదైనా ఉంటుంది బీజేపీ. సో కాబట్టి వీటన్నిటిని ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో ఇలాంటి వేషాలు వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇక్కడ దాదాపు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక్కడ జాతీయ స్థాయిలో కూడా అనేక అంశాలు కూడా స్పందిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ విధానం ఒక త్యాగాలు చేసిన కుటుంబం మీద కూడా ఆరోపణలు చేయడానికి కూడా సరిగా అంటున్నారు. నమస్తే మేడం. ఇప్పుడు ఈ పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడి మీద కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో కూడా అనేక అంశాల మీద చర్చ వాదాలు జరుగుతూ ఉంటాయి. ఒక వరంగల్ పార్లమెంటు సభ్యురాలుగా మీ ప్రతిపక్ష నేత మీద చేసినటువంటి ఆరోపణలు ఎట్లా చూస్తున్నారు? ఆ ఛార్జ్షీట్ దాఖలు చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? రోజు రోజుకి రాహుల్ గాంధీ గారికి పెరుగుతున్న ప్రజల యొక్క మద్దతు, ప్రేమ, తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి మంచి ఇమేజ్ కానీ ఒక జనాలు ఇటువైపు షిఫ్ట్ అవుతున్నారన్న ఉద్దేశంతో రానున్న రోజులలో బీజేపీకి ఇంకా ఇమేజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఏ బిల్లు తీసుకున్నా కూడా మనకు ఒక 50 సీట్లే వాళ్ళకి మనకి తేడా. అట్లాంటి సమయంలో మేము ఇంకా బలపడాలి అన్న ఉద్దేశంతో రానున్న 3-4 రాష్ట్రాలలో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి బీజేపీ ఏదో ఒక విధంగా కాంగ్రెస్ మీద బురద చల్లాలి, కాంగ్రెస్ తప్పుడు పనులు చేస్తుందని అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల మధ్యలోకి వెళ్ళాలనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి ఎన్నో ఎదుర్కొన్నారు, ఇక మీదట కూడా ఎదుర్కొంటారు. వాళ్ళ ఆటలు ఏవి సాగించకుండా తప్పకుండా కాంగ్రెస్ క్లీన్గా బయటపడుతుంది. ఓకే, ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ గాడ్సేను ప్రేమించే కుటుంబం ఒక రకంగా ఉంటుంది, గాంధీ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ ఇంకో రకంగా. కాబట్టి ఇక్కడ ఈ విధానాలతోనే మనకు అర్థమవుతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ పార్లమెంటు ప్రతిపక్ష నేత మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. రానున్న రోజుల్లో 3 రాష్ట్రాల ఎన్నికలు ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక అసందిగ్ధ వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక కుట్ర కోణంలో భాగమే ఇక్కడ ఒక ఇమేజ్ను డ్యామేజ్ చేయడమే ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ చౌరస్తా నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.